హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద సునామీ క్రియేట్ చేశాడు. టాక్తో సంబంధం లేకుండా థియేటర్స్ బయట హౌస్ఫుల్ బోర్డులు పెట్టించగల ఒక మాస్ హీరో సినిమా వచ్చి చాలా రోజులైంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా మల్టీప్లెక్స్ల నుంచి సింగిల్ స్క్రీన్స్ వరకు కలెక్షన్ల మోత పుట్టిస్తోంది దేవర మూవీ. ఒక మంచి మాస్ మూవీ కోసం ముఖం వాచిపోయి ఉన్న ఆడియన్స్ ఎన్టీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ మాస్ హీరో దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రావడం, మాస్ పల్స్ తెలిసిన పక్కా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్లో ఒక ప్యూర్ మాస్ మూవీ చేయడంతో దేవర మూవీ కోసం ఎగబడ్డారు ఆడియన్స్. అర్ధరాత్రులు నిద్రపోకుండా మిడ్ నైట్ షోలకే థియేటర్ల బయట పడిగాపులు కాశారంటే దేవర కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేశారో అర్థమవుతుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందన్నది వాస్తవం. విపరీతమైన ట్రోలింగ్ మధ్య పూర్తి నెగిటివిటీ తీసుకొచ్చిన మిడ్ నైట్ షోల నుంచే మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేసిన బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే వసూళ్ల వర్షం కురిపించింది దేవర మూవీ. విడుదలైన రెండో రోజుకే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాడంటే అది ఎన్టీఆర్ స్టార్డమ్కి నిదర్శనమనే చెప్పాలి. మూవీ రిలీజ్కి ముందు సినిమాపై జరిగిన ట్రోలింగ్, వచ్చిన నెగిటివిటీ పీక్స్, అసలు అది చూసి ఈ సినిమా పోయినట్టే అనుకున్నారంతా. కానీ గ్రౌండ్లో దిగిన ఎన్టీఆర్ వీర విహారం చేశాడు. నిజం చెప్పాలంటే దేవర మూవీకి వచ్చే ప్రతి రూపాయి కూడా ఎన్టీఆర్ ఇమేజ్ వల్లే వచ్చింది. థియేటర్ బయట తెగే ప్రతి టికెట్ కూడా ఎన్టీఆర్ కోసమే, ఇందులో ఎలాంటి డౌటు లేదు. వాస్తవానికి ఎన్టీఆర్ పైన కానీ దేవర మూవీ పైన కానీ అంత ట్రోలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచార్య మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ అవడంతో కొరటాలని, RRR మూవీలో చరణ్ని మించి ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడం, ఆ సినిమాలో చరణ్ని తారక్ పూర్తిగా డామినేట్ చేయడంతో శరణమన్నయ్య ఫ్యాన్స్ సారీ అన్నయ్యకి ఫ్యాన్సే లేరు కదా, మెగా ఫ్యాన్స్ అండ్ పీకే ఫ్యాన్స్ని తీసేస్తే అన్నయ్యకి ఫ్యాన్స్ ఎక్కడున్నారు? ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు దాటిపోతున్నా సపరేట్ ఫ్యాన్ బేస్ లేని ఏకైక హీరో శరణమన్నయ్య మాత్రమే. అందుకనే RRR లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసినా సరే ఆచార్య మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒకప్పుడు చిరంజీవి కూడా ఇండస్ట్రీ టాప్ హీరోస్లో ఒకడు. అడపదడప బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చేవాడు. ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఎందరున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర చిరంజీవి, బాలయ్యలు పోటీ పడితే ఆ మజాయే వేరు. 2 పొట్టేళ్లు గుద్దుకున్నట్లు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కంటే ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలా బాలయ్యతో పలుమార్లు పోటీ పడడం, ఇండస్ట్రీలో బాలయ్యకి గట్టి పోటీ ఇచ్చే హీరోగా చిరంజీవి కనిపించడంతో చిరంజీవికి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అలాంటి చిరంజీవికి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ లేకపోవడం ఒకంత బాధాకరమనే చెప్పాలి. ఎన్టీఆర్కి నందమూరి ఫ్యాన్స్తో పాటు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన మాస్ ఇమేజ్కి RRR లాంటి పాన్ ఇండియా మూవీ తోడవడంతో తన స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళింది. అందుకనే దేవర మూవీ పైన ఈ మెగా ఫ్యాన్స్ అండ్ పీకే ఫ్యాన్స్ కావాలని మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేసిన, నెగిటివిటీని తీసుకొచ్చినా సరే తన స్టార్డమ్తో, తన స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తో దేవరని బ్లాక్ బస్టర్ చేశాడు. అది కూడా 10 రోజులకే 40 కోట్లకి పైగా లాభాలు తీసుకొచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లకి లాభాల పంట పండించాడు. కానీ అదే RRR మూవీలో ఒక హీరోగా చేసి కూడా ఆచార్య మూవీని బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా చేర్చాడు శరణమన్నయ్య. దానికి కారణం ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ లేకపోవడమే. అదే ఫ్యాన్ బేస్ ఉంటే కనీసం యావరేజ్గా గట్టెక్కి ఉండేది. ఎన్టీఆర్ లాగా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఆచార్య మూవీకి ఆ థియేటర్లలో బాత్రూంలో వాడే కలరా ఉండలకు కూడా రాలేదు. అలా RRR మూవీలో తారక్ ఫుల్ డామినేట్ చేయడం, ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చి దేవర లాంటి మంచి మాస్ మూవీ కొరటాల ఎన్టీఆర్తో చేయడంతో ఒకే టైంలో ఎన్టీఆర్ని, కొరటాలని టార్గెట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడో తనకి ఒక మాస్ హీరోగా సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఎన్టీఆర్కి చరణ్ పోటీయే కాదు. యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ ఎందులో కూడా ఎన్టీఆర్తో సమానం కాలేడు. కానీ అలాంటిది RRR మూవీతో ఉన్నట్టుండి తారక్కి చరణ్ పోటీ అంటూ ప్రచారం చేశారు. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఒక ప్లానింగ్తో చేస్తున్నారంటారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్తో శరణమన్నయ్యకి పోటీ అని ఒక అటెన్షన్ని క్రియేట్ చేసి చరణ్కి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరిచి టాప్ హీరోస్ లిస్టులో ఉండేలా చేయడం వారి ప్లాన్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. అంతేకాదు రాబోయే గేమ్ చేంజర్ పైన హైప్ రావాలని కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ అండ్ చరణ్ల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా తెలుసు. దేవర మూవీని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని శరణమన్నయ్య ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారని, మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారని. అందుకే దేవర మూవీ పైన ఎంత నెగిటివిటీ వచ్చినా సరే
న్యూట్రల్ ఆడియన్స్ అండ్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ చాలా గట్టిగా దేవర కోసం నిలబడ్డారు. సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ పోరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైచేయి సాధించారు. బేసిక్గా మెగా ఫ్యాన్స్కి ఇన్సెక్యూర్ ఎక్కువ. ఇతర హీరోలు డామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేరు. అనవసరంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని గెలికారు. ఇప్పుడు వాళ్ళు కూడా గే చేంజర్ రూపంలో తిరిగి ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. లేదంటే లావ్ అయిపోతారంట. ఎదగాలంటే ఇంకొకరిని తొక్కాలి అని మెగా ఫ్యాన్స్ అంటే టాలెంట్తో తొక్కుకుంటూ పోవాలనేది నందమూరి ఫ్యాన్స్ మాట. ఏది ఏమైనా చెన్నమన్నయ్యకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. నాకు తెలిసి రిటర్న్ గిఫ్ట్ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఆచార్య కంటే ఘనంగా ఉత్సవాలు చేసుకునేలా చేస్తారంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఎన్టీఆర్ చెన్నమన్నయ్య ఫ్యాన్ వారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.